వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆపరేషన్ ఖగ్గార్కు సంబంధించి ఇప్పటికీ 17 రోజులుగా కొనసాగుతున్నటువంటి కూమింగ్ను నిలిపివేయాలని చెప్పి ఇప్పటికే ప్రజా సంఘాల నేతలు, పౌర హక్కుల నేతలు, అలాగే ఆదివాసీలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు ఉద్రిక్తతలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న 22 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా ధృవీకరించారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వము. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా ఇక్కడ వాజేడు మండలము అలాగే వెంకటాపురం మండల కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో కూడా ఎన్కౌంటర్ జరుగుతుంది. పోరాహోరావరి పోరు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో 8 మంది మావోయిస్టులు కూడా చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. అందులో 2 అగ్రనేతలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనేటువంటి పరిస్థితి ఇక్కడ ఏటూరు నాగర పరిసర ప్రాంతాల్లో నెలకొంది. ఇప్పటి వరకు చూసినట్టయితే మొత్తం నిన్న చూసినట్టయితే 22 మంది, అలాగే ఇప్పుడు ఈరోజు చూసినట్టయితే మరొక 8 మంది, అంటే దాదాపు 30 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టుగా ఒక అంచనా వస్తుంది. గతంలో అధికారులు చెప్పినట్టయితే ఇక్కడ మొత్తం ఇప్పుడు 10 మంది అంతకుముందు, అంటే ఖగ్గార్ ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత 10 మంది, అంటే మొత్తం 40 మందికి పైగా మావోయిస్టులు హతమైనట్టుగా ఈ రోజు వరకు ఉన్నటువంటి లెక్కలు చూస్తుంటే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు పౌర హక్కుల నేతలు కూడా ఉన్నారు. అసలు ప్రస్తుతానికైతే ఇక్కడ కొంతమంది సీనియర్ నాయకులు కూడా, మావోయిస్టు నేతలు కూడా ఉన్నటువంటి సమాచారం మేరకు వారు ఏ విధంగా స్పందిస్తారో ఒకసారి వారితో మనం మాట్లాడదాము. ప్రస్తుతానికి నారాయణరావు గారు ఉన్నారు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు గారు. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ ఒక ఎన్కౌంటర్లు అన్నటువంటి పదాలు వినిపిస్తున్నాయి. ఒక మావోయిస్టులు మాత్రమే నేలకొరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎన్కౌంటర్ అంటే ఇరు వర్గాల వైపు కూడా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయా? మరోవైపు ఇప్పుడు కోంబింగ్ నేపథ్యంలో కూడా భద్రతా బలగాలు ఐఈడీ బాంబులు పేలి ఇక 8 మంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఒక 5గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 2 వైపుల నుంచి ఒక విధంగా బాంబులు నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో ఇక్కడ జవాన్లు, ఆర్మీ జవాన్లు ఒక ఎన్కౌంటర్ల నెపంతో మావోయిస్టులు చనిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కాడివెండి లోపల ఏదైతే మిడ్కో హత్య జరిగి ఆమె శవం వచ్చిన రోజే అప్పుడు మావోయిస్ట్ పార్టీ ఒక ప్రకటన చేసింది, మేము శాంతి చర్చలు సిద్ధము, కాల్పుల విరమణ ప్రకటిస్తామని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 30 మంది హత్యాకాండ కూడా జరగబోతుండే. అది మధ్యలో ఇంకొకటి మీరు చెప్పారు, అందులో ఏముంది, అది ల్యాండ్ మ్యాన్ వెళ్ళి 8 మంది గాయాలని, ఇటువంటి ఘటనలు కూడా జరగబోతుండే. ఎందుకు శాంతి కోరుకోవడం లేదు ప్రభుత్వాలు? ఎందుకు హత్యాకాండని కోరుకుంటున్నాయి? చనిపోయేది పోలీసులైనా లేకపోతే నక్సలైట్లైనా తమ వాళ్ళు కాదు, వాళ్ళు చనిపోతే చనిపోయారు అనుకుంటున్నారా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నిజంగానే శాంతి చర్చల కోసం మావోయిస్ట్ పట్టు తనంత తానుగానే మీకు 7 నెల రోజులు అవుతుంది ప్రకటించి, కాల్పుల విన్నం ప్రకటిస్తే ఇప్పుడు 25,000 బలగాలు కడివెండ్లో అది కర్రెగుట్టలో ప్రవేశించిన అవసరమే లేదు, దాన్ని చుట్టుముట్టాల్సిన అవసరమే లేదు. ఆ ప్రెజర్ బాంబ్స్తో లేకపోతే ల్యాండ్ మ్యాన్స్తో దాంతో ఈ ఘటనలు జరగాల్సిన అవసరమే లేదు. ఇవాళ జరిగిన 8 మంది ఎన్కౌంటర్ జరగాల్సిన అవసరమే లేదు. నిన్న 22 మంది జరిగిన ఎన్కౌంటరు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విజయదేవ్ సాయి కూడా మీడియాలో మాట్లాడుతూ చెప్పాడు. కానీ అసలు ప్రతి ఎన్కౌంటర్ కూడా మేము అనుమానమే చెప్తున్నాం. ఎప్పుడు మేము ఖచ్చితంగా నమ్మమంటే ప్రభుత్వం ఒకవైపు, ఉద్యమకారులు మావోయిస్టులు ఒకవైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా మూడో వ్యక్తి ఉండాలి. మూడో వ్యక్తిగా హక్కుల సంఘాలుగా మేము దశాబ్దంగా, అంటే 50 ఏళ్ళుగా మేము నిజ నిర్ధారణ చేసి అది నిజమైన ఎన్కౌంటరా, బూటకం ఎన్కౌంటరా, ఇందులో ఎట్లా చనిపోయారు ఏందని చెప్పి మేము ప్రతి వాస్తవాన్ని ప్రజలు తెలిసే ప్రక్రియలో ఉన్నాం. ఇది అమ్నెస్టీ ఇంటర్నేషనల్ దాకా వెళ్ళింది, అందరికీ తెలుసు. ఐక్యరాజ్య సమితి కూడా మేము రిపోర్ట్ పంపించాం. ఇటువంటి స్థితిలో అసలు ప్రభుత్వాలు మమ్మల్ని ఎంటర్ కానియడం లేదు, హక్కుల సంఘాలని నిజ నిర్ధారణ చేయడం లేదు. కాబట్టి ప్రభుత్వం వార్తనే ఇదేంటంటే 2 దేశాల మధ్య జరిగితే ఆ దేశం వార్త ఆ దేశము, ఈ దేశం వార్త ఈ దేశం అన్నట్టు ఉంటా. కానీ నిజం బయటికి రావాలంటే చాలా కష్టం. కాబట్టి నిజం బయటికి చేయడానికి హక్కుల సంఘాలను నిలనీయాలి. కానీ ఈరోజు వస్తున్న విషయం ఏంటంటే అందులో బండి ప్రకాష్, పుల్లూరు ప్రకాష్ రావు సీనియర్ నాయకులు చనిపోయినట్టుగా, చంద్రన్న చనిపోయినట్టుగా వస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే ప్రచారాలతోటి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే ఆ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం, అభిమానులు ఇబ్బంది పెట్టడం అనేది గత ఏడాది కాలంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఏడాదిలో ఇప్పటికీ 52 ఎన్కౌంటర్లో 510 మందిని చంపేసిండ్రు. ఇందులో సుమారుగా 400 వరకు ఆదివాసులే ఉన్నారు. అందులో 150-200 వరకు మహిళలే ఉన్నారు. ఇది జరుగుతున్న హత్యాకాండ. ఈ హత్యాకాండ పరాకాష్ఠగా ఈరోజు చెప్తున్నది ఏంటంటే 2 అగ్రనాయకులు చనిపోయారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కానీ వాళ్ళ ఫోటోలు అయితే ఇంతవరకు రాలేదు. నిన్నటి నుంచి 22 మంది
చనిపోయిన ఆదివాసులు లెక్కలేనట్టుగా వాళ్ళ ఫోటోలు ఎక్కడ ప్రశ్నించలేదు. నిజంగా ఒక అసహజమైన ఎన్కౌంటర్ అయితే ఖచ్చితంగా వాళ్ళ ఫోటోలు పేపర్లో ప్రకటించాలని జాతీయ మానవ హక్కుల సంఘం గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే ఎన్కౌంటర్లో చనిపోతారో వాళ్ళ ఫోటోలను మనం పేపర్లో పెట్టాలి. కానీ ఎందుకు మొత్తం సీల్ చేసిన కవర్లో తీసుకొచ్చిన ఫోటోలు ఇస్తే వాళ్ళ ఫేస్లో ఎట్లా తెలుస్తుంది, ఎవరు చనిపోయినా ఎట్లా తెలుస్తుంది, బంధువులు వచ్చి ఆ శవాన్ని తీసుకుంటారు. ఇది కూడా ఒక చట్ట అతిక్రమణకే ప్రభుత్వం పూనుకుంటున్నది. ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ ఏంటంటే జనాన్ని గందరగోళపరచడానిక మరి ఇంకేం చేయడానికి తెలియదు, కానీ అగ్రనాయకులు కూడా చనిపోయినట్టుగా ప్రచారం చేస్తున్నారు. అగ్రనాయకులు చనిపోతే వాళ్ళ ఫోటోలు వాళ్ళ డెడ్ బాడీలు పెడితే సరిపోతుంది. అంతేగాని ముందే ఒక దఫాగా వాళ్ళ పాత ఫోటోలు ఫైల్ ఫోటోలు తీసి ప్రచారం చేసేసి ఎందుకు ఈ గందరగోళమైన పరిస్థితి? ఇది మొత్తంగా జనాన్ని లేకపోతే ప్రజల్ని లేకపోతే అభిమానులు గందరగోళ పరిస్థితి కాకుండా అసలు ఆపరేషన్ కాకారం ఆపాలని పౌర హక్కుల సంఘం ప్రధానంగా డిమాండ్ ఏడాది కాలంగా చేస్తున్నది. అందులో భాగంగా 40 సంఘాలతో ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక ఏర్పడ్డది. అది కూడా పోరాటం చేస్తున్నారు. అందరు ఆదివాసులు మాట్లాడుతున్నారు. ఈవెన్ మన తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఇదే వరంగల్ లోపల కేసీఆర్ ఆపరేషన్ కాగారు ఆపాలని లక్షలాది మంది ప్రజలు ఆమోదం తీసుకున్నాడు. చర్చలు సాధనలు సీతక్క కూడా మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకు మోడీ ప్రభుత్వానికి కార్పొరేట్ల మీద ఇంత ప్రేమ? మన ప్రాణాల మీద మన శవాల మీద కార్పొరేట్లు కోటీశ్వర్లు కావాలని ఇంకా బిలియనర్లు కావాలని ఎట్లా కలగంటున్నది? ఆదివాసులు చచ్చిపోతే పర్వాలేదా? ఏంది ఇది విధానం? ఇప్పటికైనా మోడీ అమిత్ షా ప్రభుత్వాలు ఆలోచించాలి, కాల్పుల ప్రకటించాలి, కాగారు ఆపేయాలి, ఈ హత్యాకాండం ఉంచొద్దు. ఫస్ట్ మీరు చేస్తున్నది అంటే అన్ని క్యాంపులలో నిరాయుధ ఆదివాసులు బందీలుగా ఉన్నారు. ఎన్కౌంటర్ చేయడం వాళ్ళని తీసుకెళ్ళి చంపేస్తున్నారు. ఫస్ట్ క్యాంపులలో ఎత్తికి మేము ఆదివాసులు ఉంటే వాళ్ళను గుర్తించి బయట తీసుకొచ్చే విధంగా ఒక అవకాశం ఇవ్వండి, లేకపోతే ఆదివాసులు చంపేస్తారు. ఆదివాసుల నరసంహారం, ఆదివాసుల హననం అనేది కార్పొరేట్ల కోసం జరుగుతుంది. దీన్ని జరగనీయకుండా చూడండి. మోడీ అమిత్ షా ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే దేశం యుద్ధం చేస్తుంది, అదేవిధంగా దేశం అంతర్యుద్ధం కూడా చేస్తుంది. ఈ యుద్ధాలు అంతర్యుద్ధంలో చనిపోయేది మనుషులే కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలోచించాలని చెప్పి పౌర హక్కుల సంఘం. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు ఆదివాసీలు అక్కడ అమాయక ఆదివాసీలు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఓవైపు ఏమో చర్చలు జరపాలని అన్నప్పుడు చర్చలు జరగకుండా మావోయిస్టులు అన్నటువంటి తారతమ్యం అనేది లేకుండా ఇక్కడ హననం జరుగుతుందని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. మరి ఇక్కడ చర్చలు జరపకుండా ఇప్పుడు కేవలము ఎందుకు ఇంత పకడ్బందీగా ఒక వ్యూహాత్మకంగా పట్టు వదలకుండా ఎందుకు ఈ ఆపరేషన్ చేస్తున్నారు అనుకోవచ్చు? కర్రెగుట్టలపైనే ఎందుకు ఇంత ఫోకస్ పెట్టారు? ఇటు ఎందుకంటే ఒక వైపు ఏమో ఇక్కడ భద్రతా బలగాలు ఇటు పాకిస్తాన్ మీద కూడా కొంత యుద్ధం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక దేశ సరిహద్దుల 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అంతర్యుద్ధం కూడా జరిగేటువంటి పరిస్థితి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మరి అయినప్పటికీ కూడా దీన్ని ఎందుకు వదిలిపెడతలేరు? అంత భద్రత అక్కడ అవసరం ఉన్నాక కూడా. ఎందుకంటే భారత ప్రభుత్వం మొత్తం కార్పొరేట్లకు గుప్పిట్లో వెళ్ళిపోయింది. కార్పొరేట్లకు అక్కడ ఉన్న ఖనిజ సంపదను అప్పగించాలని 104 MOUలను కుదుర్చుకున్నది. వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో వాళ్ళని చంపేసి ఏవైతే నగదు రివార్డులు ప్రకటిస్తున్నారో ఆ నగదు రివార్డులు కూడా కార్పొరేట్లే ఇస్తున్నారు. అంతెందుకు 2005లో సాల్వజనం ప్రారంభించబడ్డప్పుడు వాళ్లకు 26,566 మంది SPOలు ఉంటే వాళ్ళందరి జీతాలు టాటా ఎస్ఆర్ కంపెనీలు ఇచ్చినాయి. ఇప్పుడు కూడా ఏవైతే నక్సలైట్ల మీద రివార్డులు ఎవరు ఇస్తున్నారో కార్పొరేట్ కంపెనీలు ఇస్తున్నాయి. కార్పొరేట్ల కంపెనీల కోసం మన దేశ సాయుధ బలగాలను, అర్ధ సైనిక బలగాలను, అదేవిధంగా మావోయిస్టు ఉద్యమకారులను, ఆదివాసులను చంపి కార్పొరేట్ల కోసం ఖనిజ సంపదను అప్పగించడం కోసం ప్రభుత్వం చేస్తున్న ఒక పన్నాగం తప్ప ఇంకోటి ఏం కాదు. ఆ ఖనిజ సంపద ఉంటే ఇవాళ కాకపోతే రేపు మనం డెవలప్ అవుతుంది తప్ప కార్పొరేట్ల కోసం అట్లా ఇవ్వడం వల్ల దేశం ఒట్టిపోద్ది. ఆ ఒట్టిపోవడం వల్ల రేపు పొద్దున భవిష్యత్ తరాలు ఎట్లా బతుకుతాయి అన్న అది ఆలోచన చేయాలని చెప్పి అనుకుంటున్నాం. కార్పొరేట్లతోటి డెవలప్మెంట్ కాదు, కార్పొరేట్లు మాత్రమే డెవలప్ అవుతారు, దేశం డెవలప్ కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం గురి అయ్యేది ఏవైతే 104 MOUలు కుదుర్చుకున్న వాటిని అన్ని రద్దు చేయాలి, ఆపరేషన్ కాగారు ఆపాలి, ఆదివాసుల జీవించే హక్కును కాపాడాలి. ఓకే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ని ఎట్లా చూస్తున్నారు సార్? ఎందుకంటే ఇప్పుడు మరి మావోయిస్ట్ అగ్రనేతల పేరు చెప్తా అంటున్నారు కదా, చంద్రన్న మరి బండి ప్రకాష్ ప్రధాన నేతలు ఉన్నారంటున్నారు కదా, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు ఒకేలా ఈ కుంబింగ్లో భాగంగా లేకపోతే ఇన్ఫార్మర్ల నేపథ్యంలో, కోవట్ల నేపథ్యంలో వాళ్ళు దొరికితే దొరకవచ్చు, మరి అయిపోవచ్చు. దానికి కూడా మనం కూడా ఇంకా సత్యం తెలియదు మనకు. కానీ ఒకేలా అయితే మాత్రం వాళ్ళు దాన్ని మనం ఏం చేయలేం. కానీ విషయం ఏంటంటే ఇప్పటికైనా సరే వాళ్ళు అయ్యారా లేదో మనకు స్పష్టత లేదు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఆపరేషన్ కాగారు పేరుతో ఒక లక్షలాది బలగాల్ని మధ్య భారత్లో పెట్టేసేసి
ఉద్యమకారులనే కాదు ఆదివాసులను కూడా చాలా విపరీతంగా చంపుతున్న స్థితి మనందరికీ తెలుసు. అది అక్కడున్న బేలాబాట్య మాట్లాడుతుంది, సోనిసోర్ మాట్లాడుతున్నారు, మనీష్ కుంజం మాట్లాడుతున్నారు, అందరూ పిఎస్సీలు అకుల నాయకులు మాట్లాడుతున్నారు. మనల్ని అయితే వెళ్ళనీయడం లేదు. కానీ విషయం అక్కడ ఉన్నప్పుడు కనీసం సుప్రీంకోర్టు జడ్జిల చేటైనా సరే న్యాయ విచారణ జరిపించి అక్కడ ఆదివాసుల హననాన్ని ఆపాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అయితే ప్రధాన నాయకత్వమో ఉద్యమ నాయకత్వమో లేకపోతే బండి ప్రకాష్ చంద్ర లాంటి వాళ్ళు చనిపోతున్నారంటే చనిపోతున్నారంటే ఎంతోమంది చనిపోయినారు, వాళ్ళు కూడా వాళ్ళ త్యాగాల సిద్ధపడిపోయినని జనం అంతా అనుకుంటారు. కానీ ఈ నిజమైన ఎన్కౌంటర్లు కావనేదే ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఈ నిజమైన ఎన్కౌంటర్ కావని చెప్పే ప్రభుత్వం ఇట్లా ఎన్కౌంటర్ పేరు చంపొద్దనే 2009లో కేసేసి మేము మంచి తీర్పును కూడా పొందినాం. కానీ ఆ తీర్పు అమలు కాకపోవడంతో దేశవ్యాప్తంగా ఎన్కౌంటర్ హత్యాకాండ సాగుతుంది. ఇప్పటికైనా ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్నది ఏంటంటే ఒక పచ్చి హత్యాకాండ. ఆ హత్యాకాండలో ఉద్యమకారులు చనిపోతున్నారు, ఆదివాసులు చనిపోతున్నారు. ముఖ్యంగా ఆదివాసుల హననం జరుగుతుంది. హననం వెనక కార్పొరేట్ల లాభం ఉంది, కార్పొరేట్ల దోపిడీ ఉంది. కార్పొరేట్ ఒప్పందాలు లేకపోతే అక్కడ ఎటువంటి హననం కానీ ఈ బలగాల దోపిడీ అంచివేత కానీ ఉండదు. ఇప్పటికైనా సరే దాన్ని ఆపాలని చెప్పి మాట్లాడుతున్నాం. ఒక ప్రధాన నాయకత్వం పోయిందంటే అది నిజమైన ఎన్కౌంటరా తప్పుడు ఎన్కౌంటర్ అనేది ఇక ఏదైనా నిజ నిర్ధారణకు అవకాశం ఇస్తే మేము తేల్చగలుగుతాం. కానీ ఇక్కడ ఉండి ఏం మాట్లాడలేము. అది ఇంకోటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా వాళ్ళు చూచాయిగా చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం మాకు సహకరించడం లేదు. ఒకవేళ వాళ్ళు సహకరించకపోయినా కేంద్ర బలగాలతోటి ఛత్తీస్గఢ్ పోలీసు బలగాలు మాత్రం ఆపరేషన్ కగార్ను మాత్రం కొనసాగిస్తూనే ఉంటాము. ఇక్కడ మావోయిస్టులు ఎంటర్ కాకుండా చేస్తాము. అలాగే వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా మావోయిస్టులు ఉన్నా కానీ వాళ్ళని ఏరివేస్తామన్నటువంటి ఒక ఆలోచనలో ధీమా కూడా కాన్ఫిడెంట్గా వ్యక్తం చేస్తుంది. ఇక్కడ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి మేము ఖచ్చితంగా ఇక్కడ పహారా కాస్తామన్నటువంటి వ్యాఖ్యల వెనుక అంతరార్థం కూడా ఏముండొచ్చు అనుకుంటున్నారు? ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఎన్కౌంటర్లకు వ్యతిరేకము ఆపరేషన్ కాగారామ ఆపాలని నిజాయితీగా స్టాండ్ మీద ఉన్నట్టయితే దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఎట్లాగైతే కేసీఆర్ ప్రకటించినో దాన్ని స్వాగతించినట్టే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. నిజంగా తెలంగాణ ప్రభుత్వం అటువంటి స్టాండ్ తీసుకోవడం నిజంగా తెలంగాణ చైతన్యానికి ప్రజాస్వామ్యానికి నిదర్శనం. అదేవిధంగా ఇప్పటి వరకు 2-3 ఎన్కౌంటర్లు జరిగినాయి. దామరితో ఒక ఎన్కౌంటర్ జరిగింది, చెల్పాక జరిగింది, రఘునాథపాలెం జరిగింది. 3 ఎన్కౌంటర్లో 14 మంది చనిపోయారు. సరే వాటి మీద కూడా నిజ నిర్ధారణ చేయించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా నిజంగా రేవంత్ రెడ్డికి ప్రభుత్వం గిట్ట ఆపరేషన్ కాగారు హత్యాకాండ సహకరించకపోతే అది మేము పౌరకుల సంఘం ఇప్పటికే కోరాం. అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ ఈ ఆపరేషన్ కాగారు సహకరించకండి, ఆ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హత్యాకాండలో మీరు భాగం కాడని చెప్పి పబ్లిక్ కానీ ప్రకటన ఇచ్చి కూడా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఆ హత్యాకాండలో భాగం కాకపోతే ప్రజలు వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు, ప్రజాస్వామ్యం ఉన్నందుకు మేము స్వాగతిస్తాం కూడా. అట్లనే ఇప్పుడు జరుగుతున్న హత్యాకాండ ఉందో దాన్ని మాత్రం మేము నిర్విధంగా ఖండించాలి. వాళ్ళు చర్చలు సిద్ధమన్నారు కాబట్టి ఆపరేషన్ కగార్ని ఆపేసి చర్చలు కొనసాగించాలని చెప్పి పౌరకుల సంఘం మేము డిమాండ్ చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ కర్యగుట్టల ప్రాంతంలో కూడా ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ఎన్కౌంటర్లు కాదు, బూటకపు ఎన్కౌంటర్లుగానే చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. ఇక్కడ మావోయిస్టు అగ్రనేతలు కూడా చంద్రన్న అలాగే బండి ప్రకాష్ కూడా చనిపోయినట్టు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుండడంతో పాటు ఇక్కడ ఆపరేషన్ కగార్ను కూడా వెంటనే నిలిపివేయాలన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. ఇది ఆపరేషన్ కగార్ కాదు, ఒక హత్యాకాండగా అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మావోయిస్టులు కూడా ఇక్కడ కర్రెగుట్టల అటవీ ప్రాంతం నుండి కూడా వాజేడు వెంకటాపురం అటవీ ప్రాంతంలోకి వచ్చినట్టుగా సమాచారం అందుకున్న నేపథ్యంలో నిన్న గ్రేహౌండ్స్ బలగాలు కూడా అక్కడికి వెళ్ళినట్టుగా సమాచారం. ఆ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఐఈడి బాంబులు పేలి ఇక్కడ 5 జవాన్లు మృతి చెందారన్నటువంటి విషయం తెలుస్తుంది. దాంతోపాటు 8 మంది జవాన్లు గాయపడ్డారుగా తెలుస్తుంది. ఇదే క్రమంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఒక విశ్వసనీయ సమాచారం అయితే బయటికి వస్తుంది. దాంతోపాటు మరొక 5-6 మావోయిస్టులు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ములుగు ఎస్పీ శబరీష్ కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా భద్రతా బలాలను తీసుకుని వెళ్తున్నట్టుగా సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. అందులో 2 ప్రధాన నేతలు ఉన్నట్టుగా సమాచారం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.